సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అష్టావక్ర గీత 68వ భాగం. చాలా బాగుంటుంది ఈ భాగం. ఈ భాగమే కాదు, ఇక ముందు వచ్చే భాగాలన్నీ కూడా చాలా 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 బాగుంటాయి అన్నమాట. అంటే పీక్ బ్రహ్మ సత్యము, జగన్మిథ్య. ఇలా మనం ఒకసారి అనుకుంటుంటాం. వేదాంతం జీర్ణించుకున్న వ్యక్తులుగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అసలు ఏమిటది? ఎట్లా? ప్రాక్టికల్గా ఇప్పుడు మనం థియరీ ప్రాక్టీస్ రెండు ఉంటాయి. కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో, సైన్సెస్లో క్లాస్లో థియరీ చెప్తారు, ల్యాబ్లోకి తీసుకెళ్ళి ప్రాక్టికల్స్ చేయిస్తారు. సో ఇది ప్రాక్టికల్స్. మనం ప్రాక్టికల్ క్లాస్లో ఉన్నాం, ల్యాబ్లో ఉన్నాం. అసలు జగన్మిథ్య అంటే ఏమిటి? ఒక రకంగా ఇట్ ఈస్ అన్బిలీవబుల్ మనకి. అంటే పారమార్థిక స్థాయిలో ఉండి కావాలని మనం స్వప్రయత్నంతో పారమార్థిక స్థాయికి వెళితే ఈ శ్లోకాలు మీనింగ్ఫుల్గా ఉంటాయి. 68వ భాగంలో మనం ఉన్నాం. ఇప్పుడు 79వ శ్లోకం చూస్తున్నాం. క్వ ధైర్యం క్వ వివేకిత్వం క్వ నిరాతంకతాపి వా అనిర్వాచ్య స్వభావస్య నిస్వభావస్య యోగినః. ఎంత బాగుంటుందో చూడండి. ఆధ్యాత్మిక సాధకుడు కర్మయోగ స్థాయిలో ఉన్నప్పుడు మోక్షం గురించి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది అతనికి. అంటే అతను కర్మయోగి. కర్మయోగి అంటే మీరు తేలిక తీసేయద్దు. కర్మయోగి అంటే ఈశ్వరార్పిత కర్మలు చేస్తాడు, కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాద భావంతో స్వీకరిస్తాడు. అంత గొప్పవాడు కర్మయోగి. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే కర్మయోగిలో త్రిపుటిలో ఉంటాడు. అతని దృష్టి త్రిపుటి: జీవ, జగత్, ఈశ్వర. నేను దాస్య ప్రవృత్తి కలిగిన జీవుణ్ణి. ఈ జగత్తు నన్ను బాగా కష్టపెడుతుంది, ఈశ్వర నన్ను కాపాడువా. ఇది దృక్పథం, త్రిపుటి దృక్పథం, కర్మయోగి దృక్పథం. జీవ ప్రవృత్తి, జీవుడి యొక్క ప్రవృత్తి ఇంతే. జగత్తు యొక్క స్వభావం మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా. ఊహించలేనిది, నియంత్రించలేనిది. ఈశ్వర నాకు నీ రక్షణ కావాలి, నాకు మోక్షం ప్రసాదించు. మోక్షం అంటే కర్మయోగి లెవెల్లో ఒక రకమైన డెఫినేషన్ అనమాట. అంటే అతని మనసులో ఇలా ఉంటుంది మోక్షం అంటే. నువ్వేమో నన్ను ట్రబుల్ చేస్తున్నావు కదా ఈశ్వర, మరి ఈ ట్రబుల్స్లోంచి నేను బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈశ్వర ఐక్యం చెందాలి. మోక్షం అంటే నా మరణం తర్వాత, ఇది డెఫినేషన్, కర్మయోగ డెఫినేషన్ ఇది. నా మరణం తర్వాత నేను ఈశ్వర ఐక్యం చెందుతాను. అప్పుడు జగత్తు నన్ను పీడించదు. మోక్షమును కర్మయోగి అంటే త్రిపుటి ఉన్న సాధకుడు ఇలా అర్థం చేసుకుంటాడు. ఈశ్వర ఐక్యం అంటే విదేహముక్తి. ఇది కర్మయోగ దృష్టి. దేహముక్తి అంటే దేహం చాలించిన తర్వాత వచ్చేటటువంటి ముక్తి. అంటే మీకు గుర్తుండే ఉంటుంది, జన్మరాహిత్యం అన్నమాట. దేహముక్తి అంటే జన్మరాహిత్యం, అంటే శరీరత్రయం ప్రపంచత్రయంలో కలిసిపోతుంది. సాధకుడు కర్మకాండ నుండి జ్ఞానకాండకు వస్తాడు, అంటే వేదాంతానికి వస్తాడు. ఇప్పుడు రావాలి కూడా, ఇది ప్రయత్నపూర్వకంగా రావాలి. గురువు నిన్ను తొయ్యడు. ఇప్పుడు పోల్ వాల్ట్ అని ఉంటుంది ఒకటి గేమ్. పోల్ వాల్ట్ మీరు వినే ఉంటారు కదా. ఆ పోల్ వాల్ట్లో ఆ పోల్ బాగా పరిగెత్తి ఆ పోల్ పట్టుకుని పోల్ సహాయంతో బాగా పైకి ఎగిరి దూకుతాడు. అక్కడ ఆ దూకే టైంలో పైన ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి నుండి ఇతను వీపు మీద తోస్తాడు అని అనుకోవద్దు మీరు. ఎవరు తొయ్యరు. అతను అంతటికి అతనే పోల్ పట్టుకుంటాడు, ఎగురుతాడు. అక్కడ ఒక
అడ్డంగా ఒకటి బద్ది ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్. అది దాటి దూకాలన్నమాట. అలా దూకుతాడు. అక్కడ ఎవ్వరు అతనికి హెల్ప్ చేయరు. అలా కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావటానికి నీకెవ్వరు హెల్ప్ చేయరు. నీకు నువ్వే ప్రిపేర్ అయిపోవాలి. ద్విపుటిలో నిర్వచనం మారిపోతుంది. అంటే జ్ఞానయోగంలో నిర్వచనం మారిపోతుంది. త్రిపుటిలో ఇప్పుడు చూసాం కదా ఇందాక. త్రిపుటి మోక్షం ద్వితీయ శ్రేణికి చెందింది. అది నాసిరకం అన్నమాట. ఇది కర్మయోగ మోక్షం కొంచెం నాసిరకం. ఇది ప్రాథమిక మోక్షం, అది సెకండరీ మోక్షం. ద్వితీయ శ్రేణి మోక్షం, ప్రథమ శ్రేణి మోక్షం అనుకోండి. ఇప్పుడు ప్రథమ శ్రేణి మోక్షం, ప్రాథమిక మోక్షం ఏం చెప్తున్నాను నేను? ప్రాథమిక మోక్షానికి వస్తే ఉపఫలంగా బై ప్రోడక్ట్గా అది వస్తుంది ఆటోమేటిక్గా. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య అని తెలుసుకోవటం, ఇది నిజమైన మోక్షం. జ్ఞానయోగికి మోక్షం ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య అని తెలుసుకోవటం. ఇక్కడ జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. కేవలం ఆత్మ ఉంటుంది, బ్రహ్మన్ ఉంటాడు. ఆత్మన్న బ్రహ్మన్ ఒకటే. జగత్తు ఉంటుంది, కానీ మిథ్యా జగత్తు ఉంటుంది. మిథ్యా జగత్తు ఉంటుంది. విపుటిలో ఆత్మ అనాత్మ ఫార్మాట్లో నీ దృష్టి మారింది. రివిజన్ అంటారు. రీవిజన్ అంటే నీ విజన్ మారిపోయింది అనమాట. నీ దృక్పథం మారిపోయింది, నీ యాటిట్యూడ్ మారిపోయింది. నేను కష్టాలు అనుభవించే జీవుణ్ణి కాదు, నేను ఆత్మను. నన్ను జగత్తు కదిలించలేదు, జగత్తు అలాగే ఉంటుంది. కానీ నా దృక్పథం మారింది. శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా నాకు ఈ రకమైన ద్విపుటి వచ్చింది. ఇది ప్రాథమిక మోక్షం, ఇదే నిజమైన మోక్షం. జగత్తు అనాత్మ, విశ్వరూప ఈశ్వరుడు. జగత్ అంటే విశ్వరూప ఈశ్వరుడే కదా. జగత్ అంటే జగదీశ్వరుడే కదా. భూవౌ పాదౌ యస్య నాభిర్వి యద సుర నిల చంద్ర సూర్యౌచ నేత్రే అని మనం విష్ణు సహస్రనామంలో చదువుతాం. అంటే ఏమిటది? విశ్వరూప ఈశ్వర శ్లోకాలు చదువుతాం. విశ్వరూప ఈశ్వరుడు అంటే ఎవరు? జగత్తే కదా. జగత్ విశ్వరూప ఈశ్వరుడు. జగత్తుని తప్పించుకోవాలి, జగత్తు నన్ను బాధ పెడుతుంది. జగత్ అంటే విశ్వరూప ఈశ్వరుడు. నన్ను జగత్తు బాధ పెడుతున్నాడు అని నువ్వు అంటున్నావు, అంటే ఈశ్వరుడు బాధ పెడుతున్నాడా నిన్ను? ఈశ్వరుడు నిన్ను కష్టపెట్టడు. ఇది ఒక దృష్టి. మరొక దృష్టితో అర్థం చేసుకోవచ్చు. ఏంటది? ఇంకో దృష్టి. మొదటి దృష్టి ఏం చెప్పాను నేను? జగత్తు నిన్ను కష్టపెట్టదు. జగత్ అంటే జగదీశ్వరుడు, అంటే విశ్వరూప ఈశ్వరుడు. ఆ విశ్వరూప ఈశ్వరుడు నేను కష్టపెట్టడు. ఈశ్వరుడు నేను కష్టపెడతాడా? పెట్టడు కదా. ఇది ఒక దృష్టి. మరొక దృష్టి ఏమిటంటే అనాత్మ కేవలం నామరూపాలు. కుర్చీ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటాం మనం. కుర్చీకి పదార్థం అంటూ లేదు. పదార్థం చెక్కే, కుర్చీ కేవలం నామరూపాలే. అలా అనాత్మ, నీ దేహం, నా దేహం, ఆమె దేహం, ఆయన దేహం, ఎవరి దేహం అయినా సరే అనాత్మే. ఎవరి మనసైనా సరే అనాత్మే. అది కేవలం నామరూపాలు మాత్రమే. మిథ్యా నామరూపాలు, మిథ్యా నామరూప జగత్తు సత్య ఆత్మను చెలింప చేయలేవు. మిథ్యా నామరూప జగత్తు సత్య ఆత్మను చెలింప చేయలేదు. ఉన్నత స్థాయిలో, పారమార్థిక స్థాయిలో ఉన్నటువంటి ఆత్మస్థితిని అంతలేదు. సినిమాలోని పాత్రలు స్క్రీన్ మీద ప్రభావం చూపలేవు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అనాత్మ జగత్తు మిథ్యా నామరూపాలు మాత్రమే. కాబట్టి మిథ్యా నామరూపాలు నన్ను బాధ పెట్టలేవు. రెండు చెప్పాను నేను, 2 పాయింట్లు. ఒకటి, విశ్వరూప ఈశ్వర ప్రపంచం నన్ను బాధించలేదు. రెండోది ఏం చెప్పాను? అనాత్మ మిథ్యా నామరూప జగత్తు నన్ను బాధించలేదు. అంతే, ఈ రెండే. అందువలన
పారమార్థిక స్థితిలో అంటే ఆత్మస్థితిలో ఉండాలి. అప్పుడు వ్యవహారం అంతా విశ్వరూప ఈశ్వరునితో జరుగుతుంది అనుకోవాలి. నువ్వు ఆత్మస్థితిలో ఉండాలి, వ్యవహారం అంతా విశ్వరూప ఈశ్వరునితో జరుగుతుంది అనుకోవాలి. లేదా మిథ్యా నామరూపాల జగత్తుతో జరుగుతుంది అనుకోవాలి. అంతే. ఇక్కడ జగత్తును మిథ్యగా అనాత్మగా చెప్తున్నాడు అష్టావక్ర మహర్షి. అంటే జగత్తు జ్ఞానిని బాధ పెట్టలేదు. మిథ్యా జగత్తు మనకి 2 రకాలుగా కనపడుతుంది. 1 మిథ్యగా ఉంటుంది, 2 నిజంగా ఉండదు. 2 ఉంటాయి కదా. మిథ్యగా ఉంటుంది, నిజంగా ఉండదు. మిథ్యా జగత్తు ఉన్నట్లుగా కనపడుతుంది. ఆకాశం నీలి రంగుగా ఉన్నట్లు కనపడుతుంది కదా మనకి, కానీ అది నీలి రంగా? ఎంత దూరం నీళ్ళు ఆకాశంలో నీలి రంగు ఏముండదు, ఎక్కడ కనపడదు. మిథ్యా జగత్ అనేది కేవలం నామరూపాలే, పదార్థం ఉండదు. అందుకే అష్టావక్ర మహర్షి అడుగుతున్నారు, ఎక్కడుందా ప్రపంచం? క్వా క్వా ప్రతి శ్లోకంలోనూ వీటిలో క్వా అని వస్తుంది. క్వా అంటే ఎక్కడ, ఎక్కడుంది? ఎక్కడుందంటే లేదని అర్థం. ప్రపంచం ఎక్కడుంది అంటే ప్రపంచం లేదు అని కాదు, మనకు అనుభవంలో లేదు అని కూడా కాదు. మనకు అనుభవంలో ఉంటుంది కదా. మరి మనకు అనుభవంలో ఉంటుంది. అనుభవంలో ఉన్న ప్రపంచాన్ని అంటే నిత్యము మనం అనుభవంలో ఉండేటటువంటి జగత్తుని లేదు, ఇది మిథ్య అనుకోవటమే మోక్షం. ఎక్కడుంది ప్రపంచం అంటే ప్రపంచం లేదని కాదు, అంటే మనకి అనుభవంలో ఉంది. అట్లా మనకు అనుభవంలో నిత్యం అనుభవంలో ఉండేటటువంటి ప్రపంచాన్ని జగత్తుని లేదు అని మనం అనుకోవటమే మోక్షం. ఈ మోక్షం నీకు అర్థమైతే విదేహముక్తి బై ప్రోడక్ట్. ఈ మోక్షం నీకు అర్థమైతే విదేహముక్తి ద్వితీయ లాభంగా, ద్వితీయ ప్రయోజనంగా, అంటే బై ప్రోడక్ట్గా, అంటే ఉపఫలంగా ఉంటుంది. వేదాంత విద్యార్థి విదేహముక్తి గురించి ఆందోళన చెందడు. చాలామంది అడుగుతుంటారు, నాకు జనన మరణాలు ఉన్నాయంటారా? చెప్పండి గురువుగారు, నేను మళ్ళీ పుడతానా? మరి ఆత్మజ్ఞానం వచ్చింది కదా నాకు, ఎందుకు పుడతాను? జన్మరాహిత్యం కదా. మీరు ఒక మాట అంటే బాగుంటుంది. ఏమంటారు? అసలు వర్రీ ఉండకూడదు. నీకు జన్మ మరణాలు అంటే ఎవరికి జన్మ మరణాలు? జన్మ మరణాలు ఎవరికి? నీ దేహానికి. అంటే నీకు దేహాత్మ భావం ఉన్నట్టే కదా, నీ దేహాత్మానం ఉన్నట్టే కదా. నీవు జనన మరణాల్లోకి వెళ్తావా, జన్మ రాహిత్యం పొందుతావా, విదేహముక్తి పొందుతావా, అవన్నీ కూడా దేహానికి సంబంధించినవి. దేహం గురించి నీకు ఎందుకు బెంగ? నువ్వు దేహం కాదు కదా. నువ్వు దేహం కానప్పుడు నా దేహానికి ఏమవుతుంది? నా దేహాన్ని ఐస్ బాక్స్లో పెడితే మరి వాళ్ళు వస్తారా రారా, ఇదేమిటి అదేమిటి, ఎప్పుడు చనిపోతాను? ఉంటాను అంటే సుమారుగా నా జ్యోతిష్యుడు చెప్పిన దాన్ని బట్టి 90 ఏళ్ళు బతుకుతాను, కానీ చెప్పలేం కదా యాక్సిడెంట్లో పోతే. సో ఇలాంటి ఆలోచనలు నీకు ఉండవు. క్వా క్వా అని అంటారనమాట. అంటే పారమార్థిక దృష్టితో అవి కేవలం నామరూపాలు మాత్రమే. నీ దేహాలు, అన్ని దేహాలు కూడా పారమార్థిక దృష్టితో నామరూపాలు మాత్రమే. అలా ఆలోచించాలి. అంటే ఉన్నాయి, జగత్ ఉంటుంది, కానీ లేని దాంతో సమానం. మిథ్యా నామరూపాలుగా అనాత్మగా ఈ జగత్తును అష్టావక్ర మహర్షి నెగేట్ చేస్తున్నారు, అంటే తిరస్కరిస్తున్నారు. నీ దేహం, నీ ఇంద్రియాలు, నీ మనసు, ఇవన్నీ మిథ్యా జగత్తులో అనాత్మలో ఒక భాగం అని అంటున్నారు అష్టావక్ర మహర్షి. ఎక్కడ దేహం, మనసు ఎక్కడ, ఇంద్రియాలు ఎక్కడ? ఇంకొంచెం ముందుకెళ్ళి అజ్ఞానం ఎక్కడ, జ్ఞానం ఎక్కడ? అజ్ఞానం జ్ఞానం అంటే అది మనస్సుకు సంబంధించింది కదా. అజ్ఞానం జ్ఞానం రెండు కూడా అనాత్మకు అంటే మనసుకు సంబంధించిందే కదా. ఇంకొంచెం ముందుకెళ్ళి శాస్త్రం ఎక్కడ? కో గురు, కో శిష్య. శాస్త్రం ఎక్కడ, గురువు ఎక్కడ, శిష్యుడు ఎక్కడ?
ఇది జగత్తును తిరస్కరించడం అంటే. నామరూపాలు ఆత్మను బాధించవు. కాబట్టి జగత్తు అనుభవాలు ఒక ఆట, ఒక వినోదం, ఒక లీల. మనకి 5వ వేదాంత రత్నం ఏం చెబుతుంది? 5థది వేదాంత రత్నం, నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. అంతే కదా? ఈ దృష్టితో ఈ శ్లోకాలు అధ్యయనం చేయాలి. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూసేది 79వ శ్లోకం. క్వ ధైర్యం. ధైర్యం అంటే ధీరత్వం, సహనం, ఓపిక. ఇక్కడ మాత్రం ధైర్యం అంటే అది కాదు, జ్ఞానం అన్నమాట. ధైర్యం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. అష్టావక్ర మహర్షి అవన్నీ తిరస్కరిస్తున్నాడు. అవి అనాత్మ యొక్క ధర్మాలు. ఇప్పుడు తాడులోని పాముని మిథ్యగా తిరస్కరించావు. తాడులో పాముని మిథ్య అని తిరస్కరించేసావు, నువ్వు లేదంటున్నావు. కానీ ఏమంటున్నావు? కొంచెం నాకు కొంచెం తేడా ఉందండి. ఆ తోక పాము పాము లేదు, కానీ కొంచెం లాస్ట్లో తోక కొంచెం ఉన్నట్టుగా కనిపిస్తుందండి. ఇప్పుడు విషం ఉంది కదా, తాడు కొంచెం అంటుకుందేమోనని నాకు అనుమానంగా ఉందండి. పాము విషం తాడుకి ఏమైనా అంటుకుంటుందేమోనండి. అంటుకుందంటారా? ఏమంటారు? ఇట్లా మాట్లాడితే ఎట్లా? నువ్వు పాముని తిరస్కరించావంటే విషయాన్ని కూడా తిరస్కరించినట్లే కదా. పాము తోకను తిరస్కరించకుండా పాము మొత్తం మిగిలిన పాము బాడీని తిరస్కరిస్తావా? కాబట్టి అనాత్మ యొక్క ధర్మాలు తిరస్కరించేసావన్నమాట. అనాత్మను తిరస్కరించావంటే అనాత్మ ధర్మాలు. నేను స్కూటర్ని చూస్తున్నాను అంటే ఏంటి? నేను స్కూటర్ని చూస్తున్నానంటే స్కూటర్ నేనా? నేను స్కూటర్ కాదు. నేను గాడిదని చూస్తున్నాను, నేను గాడిదనా? కాదు, నేను చూస్తున్నాను. అలాగే ఈ దేహం నేను చూస్తున్నాను, నేను దేహం కాదు. నేను మనసును చూస్తున్నాను, నేను మనసు కాదు. ఇలా అర్థం చేసుకోవాలి మనం. నేను దృక్కు, ఇది దృశ్యం. మనసు దృశ్యం, గాడిద దృశ్యం, స్కూటర్ దృశ్యం, నా ఇల్లు, నేను ఇంట్లో ఉన్నాను, నేను ఇల్లు కాదు. అది మనసు యొక్క ధర్మం, వివేకం. ఇది కూడా అనాత్మ ధర్మం. వివేకం కూడా అనాత్మ ధర్మం. నిరాతంకత అంటే ఆందోళన లేకపోవటం, ఇది కూడా అనాత్మ ధర్మం. ఇవన్నీ లేవు. మరి ఏముంది? ఇవన్నీ లేవు కదా. ఏముంది? యోగి మాత్రమే ఉన్నాడు. యోగినః అంటే ఆత్మజ్ఞాని. ఇక్కడ పతంజలి యోగి కాదు, ఆత్మజ్ఞాని, ఆత్మస్థితిలో ఉన్న జ్ఞాని. ఆత్మ ఎటువంటిది? అనిర్వాచ్య స్వభావస్య. ఆత్మ స్వభావం వర్ణించలేము. నిస్వభావస్య అంటే నిర్గుణం. సత్ చిత్ ఈ పదాలు కూడా జగత్తు స్థితిలోనే వాడతాం. సత్ చిత్ ఈ పదాలు జగత్తు స్థితిలోనే వాడతాం. జగత్తు లేదు, సత్ చిత్ అనే మాటలు కూడా లేవు. నువ్వు జగత్తుని తిరస్కరిస్తున్నావు కాబట్టి సత్ చిత్ అనే మాటలు ఇంకా నీకు ఉండవు, ఉపయోగంలో ఉండవు. జ్ఞానికి ఈ జగత్తు లేని దాంతో సమానం. ఎందుకంటే జగత్తు అతనిని బాధించదు. మనం జ్ఞాని గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. జగత్తు లేదు అంటే జగత్తు ఉంటుంది, కానీ అతను లెక్క చేయడం అన్నమాట. అతను ఇగ్నోర్ చేస్తాడు. అతను జగత్తు లేని దాంతో సమానం అనుకుంటాడు. ఆత్మజ్ఞానం అనేటటువంటి షాక్ అబ్జర్వర్ వేసుకుంటాడు అతను. ఎందుకంటే జగత్తు అతను బాధించదు కాబట్టి. మన బాధిస్తుంది. నువ్వు 3 ఏళ్ల క్రితం ఏ మాట అన్నావు? నన్ను ఏమన్నావు గుర్తుందా నీకు? నువ్వు మర్చిపోయి ఉంటావు, నేను మాత్రం గుర్తుపెట్టుకుంటా. జన్మలకి గుర్తుపెట్టుకుంటా అని మనం ఇట్లా ఎమోషనల్గా ఏదేదో ఉద్వేగపూరితంగా మాట్లాడతాం. ఇదంతా జగత్తే కదా. మనకైతే జగత్తు చాలా మందికి ఉంటుంది. అట్లా అతనికి జగత్తు ఉండదన్నమాట. అది అతను ఎమోషనల్గా ఉండడు. అతనికి జగత్తు పేపర్ టైగర్. పేపర్ టైగర్ అంటే అది పులి, కానీ పేపర్తో చేసింది. నిన్ను కరుస్తుందా? నీ మీదకి వస్తుందా టైగర్? నిన్ను అటాక్ చేస్తుందా? చేయదు కదా. సో జగత్తు ఉంటుంది, కానీ అతని దృష్టిలో ఇట్ ఈస్ ఎ పేపర్ టైగర్. 80వ శ్లోకం చూద్దామా? న స్వర్గో నైవ నరకః
జీవన్ముక్తిర్న చైవ హి బహునాత్ర కిముక్తేన యోగ దృష్ట్యా న కించన. స్వర్గం లేదు, నరకం లేదు, జీవన్ముక్త స్థితి కూడా లేదు. స్వర్గ నరకాలు లేవు, జీవన్ముక్త స్థితి కూడా లేదు. చూడండి ఎంత మంచి ఫిలాసఫీ. అంత దేని కింద వస్తుంది ఇదంతా? బ్రహ్మసత్యం జగన్మిథ్య, అంతే. మనకు తెలియకుండా ఏం లేదు. బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఈవో బ్రహ్మైవ నాపరహ. ఆ మాటను బేస్ చేసుకుని మనం వెళ్తున్నాం, అంతే. జీవన్ముక్త స్థితి లేదు, ఇన్ని చెప్పడం ఎందుకయ్యా? యోగి దృష్టిలో ఏది ఉనికి కలిగి లేదు, స్వర్గ నరకాలు లేవు. కొంతమంది అనుకుంటారు ఇది మన ఊహ అని. అష్టావక్ర మహర్షి అంటారు అసలు ఊహ అనేది కూడా లేదు. ఇంకో మాట చెప్పనా, ఈ భూలోకం లేదు, ఈ భూలోకం లేదు, జీవన్ముక్తి కూడా లేదు. జీవన్ముక్తి అనేది ఏమిటి? జీవుడి దృష్టితో చూస్తే ఉంటుంది. జీవన్ముక్తి అంటే జీవుడి దృష్టితో చూస్తే ఉంటుంది. జీవ అంటే దేహం, మనసు, ఇంద్రియాలు అంటే చిదాభాష, అదే కదా. దేహము, మనసు, ఇంద్రియాలు ప్లస్ చిదాభాష. జీవుడి యొక్క జీవత్వం కూడా జ్ఞాని తిరస్కరిస్తాడు. బ్రహ్మన్ మాత్రమే ఉన్నాడు. బహునా అత్ర కిం ముక్తేనా. అష్టావక్ర మహర్షి అంటున్నారు ఎన్నని తిరస్కరిస్తాం? యోగ దృష్ట్యా కించన నాస్తి నా అస్తి. అంటే జ్ఞాన దృష్ట్యా, ఆత్మజ్ఞాన దృష్ట్యా, అంటే పారమార్థిక దృష్ట్యా ఇవి అన్నీ లేని వాటితో సమానం. ఒక అజ్ఞానితో, అంటే ఆత్మజ్ఞానం రాని వాడితో చెప్పామనుకోండి మనం ఇట్లా, బాబు ఒక మాట చెబుతున్నాను విను, ఇతను జ్ఞాని, ఇతను జీవన్ముక్తుడు, ఇతనికి సంచిత కర్మలు లేవు, ఆగామి రాదు, ప్రారంధాన్ని ఇతను పట్టించుకోడు, ప్రారంధం అయిపోయిన వెంటనే ఇతని సూక్ష్మ శరీరం సమష్టి హిరణ్య గర్భంలో కలిసిపోతుంది, మరి జన్మరాహిత్యం జరిగిపోతుంది, ఇతనికి పునర్జన్మ ఉండదు. ఇది మోక్షానికి అసలు నిర్వచనం అని మనం చెప్పామనుకోండి ఒక అజ్ఞానికి, అంటే త్రిపుటిలో ఉన్న అజ్ఞానికి, అంటే కర్మయోగికి చెప్పామనుకోండి, ఏమంటాడు? అతనికి అర్థం కాదు. ఇలా చెప్తే అతనికి అర్థం కాదు. ఇది జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి త్రిపుటి దృష్టిలో మోక్షం ఈశ్వర ఐక్యం, ద్విపుటి దృష్టిలో మోక్షం జీవన్ముక్తి. మనం దేని మీద దృష్టి పెట్టాలి? ద్విపుటి మీద దృష్టి పెట్టాలి, ఆత్మ అనాత్మ ఫార్మెట్ మీద దృష్టి పెట్టాలి. కించన యోగ దృష్ట్యా న అస్తి. 81. నైవ ప్రార్థయతే లాభం నాలాభేనానుశోచతి ధీరస్య శీతలం చిత్తం అమృతేనైవ పూరితం. లాభం కావాలని అనుకోడు జ్ఞాని, నష్టం వస్తే బాధపడ్డు, శాంత చిత్తం, సదా ఆత్మానందంతో ఉంటాడు. నైవ ప్రార్థయతే లాభం అంటే జ్ఞాని ద్విపుటిలో ఉన్నాడు, లాభ నష్టాలు ఆశించడు. 2 కారణాలు ఉంటాయి. ఏంటది? అలా అతను ఉండటానికి కారణం ప్రపంచం అనాత్మ, కేవలం నామరూపాలు మాత్రమే, అది మిథ్య. దానికి మనం విలువ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు 100 రూపాయల నోటు ఉంది, అక్కడ 100 రూపాయల నోటు అక్కడ పక్కనే ఉంది, అది నకిలీది. దాని వెంట పరిగెత్తావు నువ్వు? నకిలీ 100 రూపాయల నోటు వెంట ఎవడు పరిగెత్తడు. నేను ఆత్మగా నా స్టేటస్ని మెరుగుపరుచుకోవాలని అనుకోను. ఆత్మకి మెరుగుపరుచుకునేది ఏముంటుంది? సంసారం యొక్క ఆరాటం, పోరాటం అవేం ఉండవు ఆత్మకి. ఏమిటది సంసారం అంటే? నేను ఒక విశిష్టమైన వ్యక్తిని, నన్ను అందరూ గొప్పగా చెప్పుకోవాలి, నా గురించి నేను గొప్పగా కనపడాలి కూడా. ఒక 10 మందిలో ఉన్నా కూడా నేను స్పెషల్గా కనపడాలి, యూనిక్గా కనపడాలి. ఆ తాపత్రయం అనమాట. నా హోదాను పెంచుకోవాలి. అది ఆయనేనండి, మన ఇద్దరు చెప్పుకున్నాం కదా, ఇది ఆయనే 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 నన్ను వేలు పెట్టి చూపించుకోవాలి. నన్ను చాలా గొప్ప వ్యక్తిని అనమాట. గౌరవం, సమాజంలో గౌరవం సంపాదించాలి. అందుకని నా స్పెషల్ డ్రెస్ వేసుకుంటా, స్పెషల్ డ్రెస్.
హెయిర్ స్టైల్ స్పెషల్. మరి కొంతమంది స్పెషల్ కనపడాలని ఇక్కడ కూడా గడ్డం చేసుకుని, ఇప్పుడు గడ్డాలు చేసుకోవట్లేదు ఎవరు స్పెషల్గా కనపడాలని. టోటల్గా ఫుల్గా గడ్డాలు పెంచేస్తున్నారు. అదొక స్టైల్ అనమాట. తలకి మరి 80 ఏళ్ళు వస్తాయి, 90 ఏళ్ళు వస్తాయి, ముఖం అంతా ముడతలు పడిపోతుంది, నడవలేడు, 2-3 పట్టుకోవాలి, తలకు మాత్రం రంగేసుకుంటాడు. 80-90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మరి ఎవరేస్తారో తెలియదు, రంగేసుకుంటాడు. అంటే దాచేయటం అనమాట. వృద్ధాప్యాన్ని దాచేస్తాం. మనం అనుకుంటాం దాచేస్తున్నాం, మనకు అందరికీ తెలుస్తుంది. దాయలేము. పండ్ల సెట్ కట్టించుకుంటాం. పండ్ల సెట్ అంటే తినడానికి కావాలి, కానీ టీత్ అలైన్మెంట్ పెడతారా? టీత్ అలైన్మెంట్ అంటే టీత్ అలైన్మెంట్ అంటే ఒక రకంగా మనం మనం మురిసిపోతాం అనమాట. అది ఒక స్మైల్. మనం స్మైల్ ఇస్తే చాలా అందంగా ఉండాలి ఆ స్మైల్. అది పళ్ళ సెట్ గురించి ఉంటుంది. అటువంటి పళ్ళ సెట్ కట్టమంటాం. మరి నేను నలుగురిలో యునిక్ అంటే వినూత్నంగా కనపడాలి. ఎందుకు? నన్ను నేను మెరుగుపరుచుకోవాలి. ఇదంతా దేహానికి సంబంధించింది. ఆత్మను మెరుగుపరుచుకునేది ఉండదు. అహం పూర్ణః. మెరుగుపరిచిన అవసరం లేదు. నా విలువ నాకు తెలుసు. అంటే ఆత్మస్థితిలో అంటున్నాడు జ్ఞాని. నా విలువ నాకు తెలుసు. జగత్తు నాకు ఎలాంటి విలువ ఇస్తుంది అనే దాని మీద నేను ఆధారపడను. ఇది మోక్షం. ఇదే మోక్షం జ్ఞాని దృష్టిలో. లాభం నైవ ప్రార్థయతే యావత్ విత్తో పార్జన సక్తః. ఇది భజగోవిందంలో శ్లోకం. మనం ఒక నకన సత్యం ఉంది ఈ శ్లోకంలో. ఏమిటంటే మన శంకరాచార్య చెప్తారు భజగోవిందంలో, మనం సంపాదించినంత కాలం నన్ను కుటుంబం గౌరవిస్తారు, నేను రిటైర్ అయిపోయాను, ఇంకా సంపాదన లేదు, పెన్షన్ వస్తుంది, ఆ పెన్షను వీళ్ళు తీసేసుకుంటారు ఇంట్లో వాళ్ళు, నన్ను గౌరవించరు. ఇంట్లో రిటైర్ అయిపోగానే గౌరవించరు. ఇది నగ్న సత్యం. సమాజమే, కుటుంబమే కాదు, సమాజం కూడా గౌరవించదు. నేను అంటే జ్ఞాని. జగత్తు ఇచ్చే గౌరవ మర్యాదలను ఆశించను. జగత్తు మనకిచ్చే గౌరవం సబ్బు నురగలాంటిది, ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది. అందుకే అలాభేన నా అనుశోచతి. సమాజంలో గౌరవం తగ్గితే జ్ఞాని శోకించడు. ఇంకొక నగ్న సత్యం చెప్తా. నేను ఉపయోగపడితే వాడుకుంటుంది, నేను మూలపడితే నన్ను పట్టించుకోదు. అంతే. అది అంత ప్రారంధం. ధీరస్య చిత్తం శీతలం భవతి. నేను మనసును కాదు అనుకుంటాడు జ్ఞాని. అందుకని అతని మనసు ఎప్పుడు శీతలం అంటే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు అంటే ఆత్మస్థితిలో ఉన్న జ్ఞానికి ఇది ఒక బై ప్రోడక్ట్ అనమాట. ద్వితీయ శ్రేణి లాభం. ఇది ఒక ప్రయోజనం. ఆత్మజ్ఞానం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం అన్నమాట ఇది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సులో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఇతను లెక్క చేయడు, ప్రశాంతంగా ఉందని చెప్పుకోవాలి మనం. అది అమృతేన పూరితం ఇవ. అది అమృతంతో నింపబడింది. అది అంటే మనస్సు. 82. శాంతం స్తౌతి నిష్కామః నదుష్టమపి నిందతి సమదుఃఖ సుఖస్తృప్తః కించిత్ కృత్యం న పశ్యతి. ఇతను వాసనారహితుడు. ఎవరిని పొగడ్డు, ఎవరిని నిందించడు, సదా సమత్వ బుద్ధితో ఉంటూ దేన్ని కావాలని కోరుకోడు. ఇప్పుడు మన జీవితంలో మనం రోజు చేసే పని ఏంటంటే కొంతమందిని పొగుడుతాం, కొంతమందిని నిందిస్తాం, అంతే. ఇప్పుడు 2 మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, కొన్ని పొగడ్తలు నడుస్తాయి, కొన్ని నిందలు నడుస్తాయి, అంతే. పొగడ్తలు, నిందలు, అంతే. సమత్వ బుద్ధి అంటూ ఉండదు. నేను చెప్పానండి, ఎన్నిసార్లు చెప్తాం సార్, అతను మారట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు అని కాసేపు మాట్లాడుకుంటాం. ఎవ్వరూ మారరు. మన భగవద్గీత, ఉపనిషత్తులు, మరి బ్రహ్మసూత్రాలు, స్థానత్రయ శాస్త్రంలో అన్ని ప్రకరణ గ్రంథాలు అన్నీ చెప్పేది ఏంటంటే
నీవు ఎవరిని మార్చలేవు. ఒక 1,00,000 మందిని హత్య చేయటం తేలిక. 1,00,000 మందిని తేలిక హత్య చేయగలవు. కానీ ఒక మనిషిని నువ్వు మార్చలేవు అని టాల్స్టాయ్ అంటాడు. రష్యన్ రచయిత. బాగా చదివి చాలా పుస్తకాలు చదివి మహాభారతంలో ఈ మాట అన్నారు. నాకు మహాభారతం నచ్చింది బాగా అంటాడు టాల్స్టాయ్. ఎన్నో కథలు, కథానికులు చదివి నాకు మహాభారతం నచ్చిందండి. వ్యాస మహర్షి ఎప్పుడో 5,000 ఏళ్ల క్రితం చెప్పాడు ఈ మాట. అతను టాల్స్టాయ్ కథానికులని చదివి ఈ మాట చెప్పాడు. అతను ఓన్ నాలెడ్జ్‌తో. సమత్వ బుద్ధి, సమబుద్ధి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సమబుద్ధి ఉండాలి. జ్ఞాని జగత్తును కేవలం నామరూపాలుగా దర్శిస్తాడు. కానీ జగత్తంతా ఆరాటం, పోరాటం, ద్వైతం, త్రిపుటి స్వభావం అంతే. ఒత్తిడి, ఆందోళన. జ్ఞాని జగత్తును పట్టించుకోడు. వాళ్ళు ద్విపుటికొస్తే వాళ్ళ దృష్టిలో మార్పు వస్తుంది కదా! ఇలా జగత్తు వాళ్ళు అట్లా ఉండాలి, వీళ్ళు ఇట్లా ఉండాలి. జ్ఞానిని జగత్తు ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. అతనికి జ్ఞానం ఉందని మనకు తెలియదు కదా! మనకుండే ప్రాబ్లమ్స్ అన్నీ అతనికి కూడా ఉంటాయి. అంటే జ్ఞాని దేహానికి మనలాగానే అనేక సంఘటనలు ఎదురవుతాయి. అనేక విపత్కర పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులు కల్పిస్తుంది సమాజం. ప్రతివాడు ఏమనుకుంటాడు? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎట్లా ఉంది చూడండి మాట. నాకు ఉపయోగపడితే నేను వాడుకుంటా. మరి ఏదైనా సరే నాకు ఉపయోగపడాలి. లేకపోతే ఉపయోగపడకపోతే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త ఎవరైనా సరే ఐ డోంట్ కేర్. నాకు ఉపయోగపడకపోతే హార్ట్ పొటాటో లాగా వదిలేస్తా. అంత మీనింగ్ ఉంది దీంట్లో. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు సైంటిస్టులు. నిజమేనా? నేను నా పిల్లల గురించి నేను ప్రాణం ఇస్తా కావాలంటే అని చాలా మంది అంటుంటారు కదా! అది నిజమేనా? అని సైంటిస్టులు ఒక కోతి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. కోతి పిల్ల 2 ఉంటాయి. ఒక పెద్ద గ్లాసు వెస్సెలు తీసుకున్నారు. నీళ్లు పోశారు. ఆ కోతి పిల్ల కంఫర్టబుల్‌గా పడతాయి దాంట్లో. నీళ్లు పోస్తున్నారు. కోతి పిల్లని ఎత్తుకుంది. ఇంకా పోశారు. ఇక్కడి దాకా కంఠం దాకా వచ్చింది నీళ్లు. కోతి పిల్లని ఎత్తుకుంది ఇట్లా చెయ్యి పైకెత్తి చక్కగా రక్షించుకుంటుందన్నమాట కోతి పిల్లని. ఇంకొంచెం పోశారు. ఇంకా ఇంకా నీళ్లు పోస్తే దాని కళ్ళు, దాని తల కూడా మునిగిపోయింది. అంటే కోతి పిల్ల ఏం పట్టుకుంటుంది ఇంకా? దాని తల మునిగిపోయింది. దాని శ్వాస రాదు కదా కోతికి. అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఎక్స్‌పెరిమెంట్ ఇది నిజమైన ఎక్స్‌పెరిమెంట్ ఇది. నేను కలిపి చెప్పట్లా. కోతి తన పిల్లని తన కాళ్ళ కింద ఏసేసుకుంది. కోతి తన పిల్లని తన కాళ్ళ కింద వేసుకొని నుంచుంది. అంటే అది చనిపోకుండా ఉండటానికనమాట. ఇది ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇది జ్ఞానికి తెలుసు. తెలుసు కదా! అందుకని ఎవరితోనూ వివాదం ఉండదు. శాంతం న స్తౌతి. ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని చూసి పొంగిపోడు. బంధంలో చిక్కుకోడు. దుష్టం నా నిందతి. అధార్మికంగా బతికే వ్యక్తిని చూసి ద్వేషించడు. అజ్ఞానం వలన అతను అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు. ఓన్లే మెల్లగా ధార్మిక ప్రవృత్తిని అలవరుచుకుంటాడులే. త్రిపుటి నుండి ద్విపుటికి ఎదుగుతాడులే అని భావిస్తాడు జ్ఞాని. అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని ద్వేషించడు. సహాయం చేస్తాడు. ఇతరుల ప్రవర్తనను బట్టి తన ప్రవర్తన మార్చుకోడు. మనం చేసేది అదే కదా! నువ్వు నాకేమిస్తావు? నేను నీకేమిస్తాను అంతే. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇస్తా. నువ్వు ఇస్తే నేను ఇస్తా. నువ్వు ఇవ్వకపోతే నేను ఇవ్వను. అంతే. మనం సహజంగా ఏమనుకుంటాం? 2 ప్రతికూల సంఘటనలు జరగగానే జగత్తు దుఃఖాలయం అంటాం. భగవంతుడా, కృష్ణ నన్ను నీలో కలుపుకో. ఈ దుష్ట జగత్తులో నేను ఉండలేను. నన్ను బాగా టార్చర్ పెడుతుంది ఈ జగత్తు అంటాం. కొన్ని మంచి అనుకూల సంఘటనలు జరిగితే జగత్తు సుఖాలయం. కృష్ణ నాకు దీర్ఘ ఆయుష్నిస్తావా కృష్ణ అంటాం. మనం మారిపోతాం అనమాట.
మన జీవిత పరిస్థితులను బట్టి మనం మారిపోతాం. దీర్ఘాయుష్ కావాలా, అల్పాయుష్ కావాలా ప్రార్థిస్తాం. దీనినే సంసారం అంటారు. నిరంతరం మనసు మారిపోతూ ఉంటుంది. జ్ఞాని ఇలా నిరంతరం మనస్సు మార్చుకోడు. దీర్ఘాయుష్షు, అల్పాయుష్షు ఏదైనా ఒకటే జ్ఞానికి. జగత్తు దుఃఖాలయం కాదు, సుఖాలయం కాదు. జగత్తేమిటి? జగత్తేమిటి? జగత్తు జగత్తే. జగత్తు జగత్తే. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. యద్భావం తద్భవతి. నిష్కామః అంటే రాగం లేదు. మిథ్యా జగత్తును మిథ్యా జగత్తుగానే చూస్తాడు. లేకపోతే విశ్వరూప ఈశ్వరుడిగా చూస్తాడు. అందుకే జ్ఞాని సమ దుఃఖ సుఖ, రెడ్యూస్డ్ ఎఫ్ఐఆర్, ఇంక్రీజ్డ్ CCC. ఇది సమ దుఃఖ సుఖ అంటే. రెడ్యూస్డ్ ఎఫ్ఐఆర్ అంటే అంటే భావోద్వేగాలు ఎక్కువ ఉండవు అన్నమాట. ఎమోషన్స్ ఉండవు. ఫ్రీక్వెన్సీ, ఈ ఎమోషన్స్ ఫ్రీక్వెంట్గా మనం ఎమోషన్స్ లోనైపోతాం. అది ఉండదు ఫ్రీక్వెంట్గా. తర్వాత వచ్చిన కొద్ది గొప్ప ఇంటెన్సిటీ ఎక్కువ ఉండదు. ఒకవేళ ఉన్నా కొద్ది గొప్ప ఉన్నా కూడా ఆ రికవరీ పీరియడ్ టప్ కాలిపోతుంది అంతే. ఒక తాటాకు మంటలాగా. తాటాకు మంట జస్ట్ వెలుగుతుంది, ఆరిపోతుంది అంతే. అలా మనకు కోపం రాదని కాదు, వస్తుంది. కొన్ని కొన్ని పరిస్థితులు రాకుండా ఎలా ఉంటుంది? జ్ఞానికి కూడా వస్తుంది. వెంటనే కంట్రోల్ అయిపోతుంది. మనమైతే నేను గుర్తుపెట్టుకుంటాను, నేను చచ్చిపోయేదాకా నా శవాన్ని కూడా చూడటానికి రాకూడదు, ఎవరన్నా వస్తే కానీ పర్లేదు కానీ గురి నా శవాన్ని కూడా చూడటానికి రానివద్దు అంటాం. ఇంట్లో వాళ్ళు చెప్పేడతాం. అంటే పాము పగ అనమాట. తాజ్బాంగ్ కూడా అంత పగబట్టదు. సో అటువంటి భావోద్వేగాలు, ఎమోషన్స్ మనకుంటాయి. అంటే అజ్ఞానులకి. మనకంటే మనం అంతా జ్ఞానులమే, అంటే వేరే వాళ్ళని అనుకోండి పోని. అది. ఆ తర్వాత భావోద్వేగాలు బాగా తగ్గిపోతాయి. తర్వాత మైండ్ ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. చిత్తశుద్ధి అనమాట. చిత్తశుద్ధి అంటే ఒక శాండ్ పేపర్ పట్టుకుని ఈ మైండ్ని బాగా తోముతారు, లోపల తోముతారు అనుకోవద్దు. చిత్తశుద్ధి అంటే ఒక లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి లోపల మైండ్లో డర్ట్ పార్టికల్స్ ఎవరు తీరు, అది కాదు. చిత్తశుద్ధి అంటే ప్రశాంతమైన మనసు. ప్రశాంతంగా ఉంటుంది అనమాట. రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు లేని మనసు, ప్రశాంతమైన మనసు. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటుంది. మనకు అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు చాలామంది ముఖ్యంగా ఈ వేదాంత క్లాసులకు వస్తారు, వినరు. చాలామంది మన గురువు గారు పరమార్థానంద గారు చెప్తారు. ఏం చెప్తారు? ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో వస్తారు చాలామంది. అంటే వాళ్ళ బుర్ర నిండా ఏదో ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇదంటే ఇది, అదంటే ఇది అని ఏదో ప్రీ కన్సీవ్డ్. దట్ ఈస్ కాల్డ్ డర్టీ మైండ్. చెత్త, గార్బేజ్ అనమాట. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్. అట్లా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిటెడ్. ఫుల్ నిండిపోతుంది. ఏమి వింటాడు? ఇంకా ఏమి ఎక్కుతుంది దానికి? అలా వింటారు చాలామంది. పైకి మాట తెలియదు కదా, అతను అట్లా వింటున్నాడని తెలుస్తుందా క్లాస్లో? తెలియదు కదా. తర్వాత కొంతమందికి ఏంటంటే, నాకు వేదాంతం వంట పట్టదు. ఏదైనా చెప్పు, ఏ గురువు దగ్గర కానీ తీసుకెళ్ళి, ఏదే గురువు ఎవరు చెప్పినా సరే, నాకు వంట పట్టదు, నాకు అర్థం కాదు. వాడు తెలుగులో చెప్పని, కన్నడలో చెప్పని, మలయాళంలో చెప్పని, సంస్కృతిలో చెప్పని, ఏ భాషలో చెప్పినా నాకు అనవసరం. ఇంగ్లీష్లో చెప్పినా నాకు అనవసరం. నాకు ఎక్కదు. అలా మైండ్ సెట్ పెట్టుకుంటే వాడికి ఏం ఎక్కుతుంది? ఇది ఒక మైండ్ అనమాట. ఇప్పుడు 2 చెప్పే మీకు. మూడోది ఏంటి? ఓ జల్లెల్లో అన్ని రంధ్రాలు ఉన్నాయి, నీళ్లు పోసావు, నిలుస్తాయా? ఆ రంధ్రాల నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి కదా. సో ఈ మైండ్ అంతా రంధ్రాల మైండ్ అనమాట. జల్లెడి మైండ్ ఇది. ఏమన్నా చెప్పు. ఏం చెప్తున్నారు? ఏదో చెప్తున్నారండి మొత్తానికి. చెప్తారు, బాగా చెప్తారు. ఒక గంట చెప్తారు. ఇప్పుడు 6 మొదలెడతారు, 7 ఆపేస్తారు. ఖచ్చితంగా ఉంటారండో. టైం ప్రకారం చెప్తారు, టైం ప్రకారం వస్తారండో. అదేనయ్యా, ఏం చెప్తున్నారు? ఏం చెప్తాం సార్? అది ఏదో చెప్తున్నారు మొత్తానికి. వేదాంతం అంటారు, వేదాంతం ఏదో మొత్తానికి ఏదో చెప్తున్నారు సార్. నేను చెప్పలేను. నేను అది ఆ టైటిల్స్ నాకు రావు. అట్లా గుచ్చి నన్ను అడగొద్దండు అంటారు.
లీకీ మైండ్ అనమాట అది. ఏం తెలియదు వాళ్ళకి. వింటారు జాగ్రత్తగా. కానీ ఏం నిలవదు. శుభ్రంగా జారిపోతుంది. టైటిల్ కూడా చెప్పలేరు. ఏం చెప్తున్నారంటే కూడా ఇది ఫలానా బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తున్నారు, ఫలానా అష్టావక్ర చెప్తున్నారు, మరి ఏకాదశి ఉపనిషత్తులు సారం చెప్తున్నారు. ఇట్లా ఏం చెప్పలేరు వాళ్ళు. చెప్తున్నారు అంతే. ఇప్పుడు 3 చెప్పాను నేను. 4వది ఏంటి? ఇది రివర్స్ మైండ్ అనమాట. అంటే గురువు చెప్పింది వినడు. తను గురువుకు చెప్తాడు. అంటే మానసికంగా. ఇప్పుడు ఏదో గురువు గారు ఏదో చెప్తుంటాడు. చెప్తుంటే ఏంటి చెప్తున్నాడు? వ్యాస మహర్షి భారతంలో అలా చెప్పాడు కదా, ద్రౌపది మరి దీంట్లో కృష్ణుడు చీరలు ఇచ్చాడని చెప్తారు కదా, ఇతను ఇట్లా చెప్తున్నాడేంటి, అది అట్లా చెప్తున్నాడేంటి, ఇతను కొంచెం తేడాగా చెప్తున్నాడే అని రివర్స్గా వెళ్ళిపోతాడంటే హెడ్ ఆన్ కొలిషన్ అంటారు దీన్ని. అంటే గురువు చెప్పే అసలు ఏమండు, గురువుకి తను చెప్తాడు పాఠం. ఇది రివర్స్ మైండ్ అనమాట. ఇలా ఉంటారు. ఓపెన్ మైండ్తో వినాలి. అలా చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఏమంటారు? శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం శిష్య తే అహం. నేను నీకు శిష్యుణ్ణి. షాదిమాం బోధించు. త్వాం ప్రపన్నం నేను నీకు శరణాగతి చెందాను. అంటే నువ్వు ఏం చెప్పినా వింటాను. నా మైండ్లో ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేవు, నాకు సొంత అభిప్రాయాలు లేవు. నా దృష్టిలో ఇది నేను అన్ను శాస్త్రం చెప్పింది వింటాను. ఫాలో శాస్త్ర 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 అంతే. నీకు అభిప్రాయం ఏంటి? శాస్త్రం చెప్పింది అంతే విను. దట్స్ ఇట్. అలా వింటాను. కృష్ణ నాకు బోధిస్తావా? ఇట్లా అర్జునుడు అనే వరకు కృష్ణుడు నోరు తెరవలేదు. శిష్య తే అహం షాదిమాం బోధించు త్వాం ప్రపన్నం నీకు శరణాగతి చెందాను. అప్పటి వరకు కృష్ణుడు డ్రైవర్, అర్జునుడు యజమాని. రివర్స్ అయిపోయింది. శిష్యుడు అయిపోయాడు, అర్జునుడు శిష్యుడు అయిపోయాడు. ఈయనేమో కృష్ణం వందే జగద్గురు. అప్పటి వరకు రాదు. నువ్వు అలా వింటున్నావా? నువ్వేంటో చెప్పేది, నాకు చాలా వచ్చులే అని విన్నావు అనుకో, నీకు ఎక్కదు. ఈ గురువు గారు నాతో పాటు నిన్న సీతాఫలం ఇంట్లో కనపడ్డాడు. నేను సీతాఫలం కొనుక్కున్నాను, ఆయన కూడా సీతాఫలం కొనుక్కున్నాడు. ఆయన నాకు చెప్పేది ఏంటి? ఇలా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. గురువు అంటే ఒక రకంగా ఉండాలనుకుంటాం మనం. గురు బోధ, నీకు ఇవ్వాల్సిన గురు బోధ ముఖ్యం. ఓపెన్ మైండ్ అది. ఇది నేను చెప్పేది. ఏంటి ఏం చెప్తున్నాను? ట్రిపుల్ సి అంటే ఇది. అక్కడ ఉన్నాను చిత్తశుద్ధి. ఇంక్రీజ్డ్ ట్రిపుల్ సి అంటే ఫ్రీక్వెంట్, దాన్ని ఏమంటారు? కామ్ మైండ్. కామ్గా ఉంటుంది అనమాట మైండ్. డిస్టర్బెన్సెస్ ఏముండవు. కరేజియస్ మైండ్. ఎస్, పట్టుకుంటా నేను గురువు గారు ఏం చెప్పిన. కాన్ఫిడెంట్ మైండ్, చీర్ఫుల్ మైండ్, ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అబ్బా ఎందుకు వచ్చిందిరా బాబు ఈ క్లాసు, అసలు అష్టావక్రకి అది అర్థమే చావదు, ఉపనిషత్తులు అంతకంటే అర్థం కావు, మరి భగవద్గీత అంటే అసలు చెప్పలేము. ఇలా నువ్వు లోపల పెట్టుకున్నావు అనుకో, అర్థం కాదు ఏమర్థం అవుతుంది? సో అలాంటి మైండ్ అంటే ప్రశాంతంగా నాకు అర్థమవుతుంది, నేను అర్థం చేసుకోగలను. ఒక గురువు పాఠం చెప్పాడంటే శిష్యుడు మళ్ళీ గురువులాగా మారిపోతాడు. ఒక క్యాండిల్తో మరొక క్యాండిల్ని వెలిగించుకున్నామంటే 2 క్యాండిల్స్ ఏది సీనియర్? 2 క్యాండిల్స్ ఒకటే కదా వెలిగిన తర్వాత, ఇది వెలిగించుకున్న తర్వాత అలా పట్టుకోవాలి. కర్పూరపు బుద్ధి ఉండాలి. ఇట్లా అగ్గిపుల్ల గీయగానే కర్పూరం వెలిగిపోతుంది కదా, అలా కర్పూరపు బుద్ధి ఉంటే నేను మాట చెప్తాను మీకు, వేదాంత శ్రవణము, మననము, నిధిధ్యాసనము 3 ఉండవు. శ్రవణం ఉంటుంది అంతే. కర్పూర బుద్ధి ఉంటే, చిత్తశుద్ధి నీకు నిజంగా జరిగితే శ్రవణం ఈజ్ ఎనఫ్. మనము నిధిధ్యాసనం అవసరం లేదు, వచ్చేస్తుంది నీకు. కాబట్టి కాన్ఫిడెంట్ మైండ్, కామ్ మైండ్, కరేజియస్ మైండ్, ఈ 3 ఉంటే ముఖంలో చిరునవ్వు, చీర్ఫుల్ మైండ్, చీర్ఫుల్ ఫేస్ ఉంటుందన్నమాట. ఇది జ్ఞానికి ఉంటుంది. కించిత్ కృత్యం నా పశ్యతి. తన కోసం తను ఏం చేసుకోడు, తన హోదాని పెంచుకోవాలని చూడ్డు. కృత్యం అంటే ఒక డెస్టినేషన్, ఒక లక్ష్యం. అతనికి తను పొందవలసిన గోల్ ఏమీ లేదు. అహం పూర్ణ. హోదాను పెంచుకోవాలనే తపం లేదు. లోక సంగ్రహం కోసం కొన్ని
గమ్యాలు ఉండొచ్చు. కానీ ఆ గమ్యాలు అతనిని బాధించవు, అంటే బంధించవు. ఇప్పుడు చెప్పాను కదా చాలాసార్లు నేను, నాన్ బైండింగ్ డిజైర్స్ ఎన్నైనా ఉండొచ్చు. బైండింగ్ డిజైర్స్ ఉండకూడదు. నా పిల్లల్ని నేను ప్రేమిస్తాను. ఎందుకు? నా పిల్లలు కదా! ప్రేమించకుండా ఎలా ఉంటాను? దట్ ఈస్ నాన్ బైండింగ్ డిజైర్. నా పిల్లలకి నేను సంపాదించి వాళ్ళకి ఇస్తాను. అది నాన్ బైండింగ్ డిజైర్ అంతవరకే. కానీ ఇంత ఒక 100 కోట్లు కొడుకివ్వాలా, ఒక 100 కోట్లు కూతురికివ్వాలి, నేను 100 కోట్లు పెట్టుకోవాలి. కనీసం 300 కోట్లు సంపాదించాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి గోల్స్ పెట్టుకోవటం తప్పు. అది అది బైండింగ్ డిజైర్స్ కింద వస్తుంది. అలా అన్నమాట. నాన్ బైండింగ్ డిజైర్స్ ఎన్నైనా ఉండొచ్చు. అహం పూర్ణః. సో, అహం పూర్ణ దృష్టితోనే జ్ఞాని ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో వ్యవహారాలు చేస్తాడు. పూర్ణత్వంతో చేస్తాడు. పూర్ణత్వం ఆశించి చేయడు. 83 చూద్దామా? ధీరో న ద్వేష్టి సంసారం ఆత్మానం నది దృక్షతి హర్షామర్ష వినిర్ముక్తః నమృతో నచ జీవతి. ఇది 83వ శ్లోకం. సంసారాన్ని ద్వేషించడు, ఆత్మదర్శనం కోరడు. ఆత్మదర్శనం కోరడు. చాలా మంది ఆత్మ దర్శనం అయిందండి ఆయనకి. పైగా పైగా చెప్తుంటారు. ఆయన ఆయన అది చూడండి, అది కనపడుతున్నాడు చూసారా? ఆయనకి ఆత్మదర్శనం అయిందండి. ఆయనకి అయింది. ఆత్మదర్శనం అయింది. చాలా మంది చెప్పుకుంటారు. ఇలా మాట్లాడుకుంటారు. సుఖ దుఃఖాల నుండి ముక్తుడైన జ్ఞాని, జనన మరణాలకు అతీతుడు. జ్ఞాని ద్విపుటిలో ఉంటాడు. భవిష్యత్తులో తన సూక్ష్మ శరీరం ఏమవుతుంది మరణం తర్వాత, అంటే మళ్ళీ జన్మెత్తుతుందా అనే ఆందోళన ఉండదు. సూక్ష్మ శరీరం అనాత్మకు చెందుతుంది. జగత్తు అనాత్మకు చెందుతుంది. సూక్ష్మ శరీరం ప్రయాణం కూడా, అంటే వేరే జన్మెత్తటం, సూక్ష్మ శరీర ప్రయాణం కూడా అనాత్మకే చెందుతుంది. ప్రయాణం చేయకుండా, జనన మరణాలు లేకుండా జన్మరాహిత్యం పొందటం కూడా అనాత్మ లక్షణమే. కాబట్టి జ్ఞానికి దేహ ధ్యాస ఉండదు. జ్ఞానిని ఎవరైనా బెదిరించారనుకోండి, "ఏమయ్యా, నువ్వు జ్ఞాని జ్ఞాని చాలా మంది అంటున్నారు కానీ అది నిజం కాదు. నా దృష్టిలో నువ్వు జ్ఞానివి కాదు, అంతా నాటకం, బూటకం, కపట వేషం" అని అన్నారనుకోండి, నీ నీ బాబు బాబు నువ్వు జ్ఞాని అంటున్నావు కదా, నీ సూక్ష్మ శరీరం ప్రయాణం చేసి పునర్జన్మ తీసుకుంటుంది. ఇట్లా మనం చార్జ్ చేసామనుకోండి, జ్ఞాన్ని అంటే విమర్శించామనుకోండి, జ్ఞాని ఏం చేస్తాడు? అప్పుడు నిన్ను తిరిగి విమర్శించడు. జ్ఞాని ద్విపుటిలో ఉంటాడు, ఆత్మానాత్మ స్థితిలో ఉంటాడు. సంసారం నా ద్వేష్టి, అంటే సూక్ష్మ శరీరం ప్రయాణం గురించి దిగులు లేదు. సంసారం అంటే ప్రయాణం, సమ్యక్ సరతి, అంటే ఈ శరీరం నుండి మరొక శరీరం పొందటానికి ప్రయాణం చేస్తుంది అనమాట. అంటే పునరపి జన్మం, పునరపి మరణం. జ్ఞాని నేను చెలించనంటాడు. కానీ నిజమేమిటి? ద్విపుటిలో ఉన్న జ్ఞానికి, అంటే ఆత్మనాత్మ స్థితిలో ఉన్న జ్ఞానికి సూక్ష్మ శరీరం ప్రయాణం ఉండదు. విదేహముక్తి జరిగి తీరుతుంది. ఎవరైనా అది జరగదంటే జ్ఞాని కలవరం చెందడు. త్రిపుటిలో ఉంటే ఆందోళన ఉంటుంది. కానీ జ్ఞాని ద్విపుటి స్థితిలో ఉన్నాడు కదా, అంటే ఆత్మాన స్థితిలో ఉన్నాడు కదా. ఆత్మానం నది దృక్షతి. ఇందాక చెప్పాను కదా, ఆత్మ దర్శనం కావాలని కోరుకోడు. ఆత్మ దర్శనం కావాలి అని చాలా మంది కోరుకుంటారు. పెద్ద రాంగ్ నోషన్. చాలా మంది ధ్యానం గంటలు గంటలు చేస్తారు, 2-3 గంటలు చేస్తారు. ఇప్పటికి కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. ఆత్మదర్శనం అయితే చాలండి, ఇక ఈ జన్మకి ఇంకేం వద్దు అని చేస్తారు. ఎలా అవుతుంది ఆత్మదర్శనం? అవదు కదా. ఆత్మ చూసే వస్తువు కాదు, ఆత్మను చూడలేం.
ఎందుకని? నేనే ఆత్మను. ఆత్మను నేనే. నేనే దృక్. నేనే సబ్జెక్ట్. నేనే అబ్జర్వర్. అంతే. నేనే ఆత్మ. నన్ను నేనెట్లా చూస్తా? చూసేదేంటి నేను? నన్ను నేను చూసేదేంటి? మీనింగ్‌లెస్ కదా! ఆబ్జెక్ట్ చూస్తుంది. నేను ఆబ్జెక్ట్‌ని చూస్తా. కానీ తనను తాను చూసుకోలేదు కదా! దృక్కు దృశ్య వివేకంలో ఏం చెప్తారు? దృగ్దృశ్య వివేకంలో దృగేవ నతు దృశ్యతే. దృగేవ నతు దృశ్యతే. హర్ష, అమర్ష వినిర్ముక్తః. భావోద్వేగాలు లేవు. ఎందుకని? నేను ఆత్మను. ఆత్మకు ఎమోషన్‌లు ఉండవు. నా మృతః నచ జీవతి. నేను బతికి లేను, చచ్చిన వాడిని కాదు. నేను బతికి లేను, చచ్చిన వాడిని కూడా కాదు. జనన మరణాలు జీవుడికి. నేను ఆత్మను కదా! ప్రాణం, సంయోగం, వియోగం. ప్రాణం, దేహం కలిసి ఉంటే బతుకున్నట్టు. ప్రాణం, దేహం విడిపోతే మరణించినట్టు. జనన మరణాలు అనాత్మకు చెందుతాయి. ఆత్మకు ప్రాణం లేదు, శరీరం లేదు. ఇది. ఇది చాలా హైయెస్ట్ ఫిలాసఫీ. చాలా హైయెస్ట్ ఫిలాసఫీ అని అనుకుంటున్నారు కదా! కాదు. ఇది హైయెస్ట్ ఫిలాసఫీ కాదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగన్మిథ్య అనగా జగత్ అనగా దేహము, మనస్సు, కుటుంబము, ఆఫీసు అంతా. ఇవన్నీ జగత్తే కదా! మిథ్య లేదు. తాడు ఉంది. నేను పాము ఉందనుకున్నాను. తాడులో పాము ఉందనుకున్నాను. భ్రమపడ్డాను. ఇప్పుడు లైట్ వేశారు. వచ్చింది జ్ఞానం. స్పష్టంగా కనపడుతుంది. పాము లేదు. ఇప్పటి వరకు ఉన్నట్టుగా కనపడింది. ఇప్పుడు పాము లేదు. తాడు మాత్రమే ఉన్నది. ఇది అర్థమైతే గనక జగత్తు ఉంది. నన్ను బాధ పెడుతుంది. నా భార్య నన్ను బాధ పెడుతుంది. నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు. ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతారు. ఎమోషన్స్ పిచ్చెక్కిపోతుంది. ఎందుకు? జగత్తు. నీ భార్య ఎవరు? జగత్తే కదా! పిల్లలెవరు? జగత్తే కదా! అసలు నీ దేహమే జగత్తు. అంటే నీ దేహానికే కదా భార్య. నీ దేహానికే కదా భర్త. అసలు దేహాన్నే నువ్వు నెగెట్ చేస్తున్నప్పుడు ఇంకా రిలేషన్స్ ఎందుకుంటాయి? ఉండవు కదా! సో, బ్రహ్మ సత్యము, జగన్మిథ్య. బ్రహ్మ అనగా ఆత్మ. ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః. లేకపోతే జీవాత్మ, పరమాత్మ, జీవాత్మ, ఈశ్వర ఏకం. జీవుడు, ఈశ్వరుడు. జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. అంటే ప్రతిబింబ చైతన్య దృష్ట్యా. నా దగ్గర 2 అద్దాలున్నాయి. ఈ అద్దం చిన్న మొఖం కనపడుతుంది. నా మొఖం చిన్నగా కనపడుతుంది. ఇంకొక అద్దం నా మొఖం పెద్దగా కనపడుతుంది. ఇది జీవ, ఇది ఈశ్వర. 2 నా ప్రతిబింబాలే కదా! నా మొఖం ఆత్మ. ఇది ఆ ప్రతిబింబ చైతన్యం ఉన్నటువంటి జీవాత్మ. ప్రతిబింబ చైతన్యం ఉన్నటువంటి ఈశ్వర. ఈశ్వరులో ఉంది ప్రతిబింబ చైతన్యం. జీవుల్లో ఉంది ప్రతిబింబ చైతన్యం. ఈశ్వరులో ఉంది ప్రతిబింబ చైతన్యం. 2 ప్రతిబింబాలే కదా నాకు. సో, జీవ కొట్టేసేయి. ఈశ్వర కొట్టేసేయి. ఇంకా జగత్ ఎక్కడుంది? కొట్టేసేయి. జీవ, జగత్, ఈశ్వర లేదు. ఉందెవరు? నేనే. నా ముఖమే ఉంది. అద్దాలు ఉంటే ప్రతిబింబాలుగా ఉంటుంది. అద్దాలు లేవు, ప్రతిబింబాలు లేవు. శుద్ధ చైతన్యంగా నేను ఉంటాను. జగత్తు ఉందని భ్రమపడుతున్నాను. జగత్తు లేదు, మిథ్య అంటే అర్థం అస్సలు లేదు అని కాదు. నాకు అనుభవంలో ఉంది. అనుభవంలో ఉన్న జగత్తును నేను నా పరిణితి చెందిన మనసుతో పారమార్థిక స్థితితో ఆలోచిస్తూ జగత్తు లేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి జగత్తు నన్ను బాధించదు. నేను పరిణితి చెందాను కాబట్టి నన్ను జగత్తు బాధించదు. సూర్యుడు అస్తమిస్తాడు, సూర్యుడు ఉదయిస్తాడు. అది నిజం కాదు అని నాకు తెలుసు. ఇది నాకు తెలుసు కదా! సూర్యుడు భయపడి నేను ఉదయించను బాబోయ్! నీ అందరికి తెలిసిపోయిందిరా అని అనుకోడు. రోజు ఉదయిస్తాడు. రోజు అస్తమిస్తాడు. పేపర్‌లో ఏస్తారు. సూర్యోదయము సో అండ్ సో టైమ్. సూర్యాస్తమయం సో అండ్ సో టైమ్. కానీ అది అబద్ధం, అసత్యం. అది జరగదు. భూమి చాలా వేగంగా తిరుగుతుంది సూర్యుని చుట్టూ. తన చుట్టూ తాను తిరుగుతుంది. అలాంటి
పరిస్థితుల వల్ల అలా మనకు భ్రమ కలుగుతుంది. అస్తమిస్తున్నట్టు ఉదయిస్తున్నట్టు భ్రమ కలుగుతుంది. ఇప్పుడు భూమి స్టాటిక్గా ఉంది, కదులుతుందా? కదిలితే మనం ఉంటాం, పడిపోతాం కదా. కానీ భూమి స్టాటిక్గా ఉండదు. స్టాటిక్ అంటే కదలకుండా ఉండదు, కదులుతూనే ఉంటుంది. కదులుతూనే ఉండేది అనేది సత్యం, స్టాటిక్గా ఉంటుంది అనేది అసత్యం. కానీ మనం అసత్యంలో ఉన్నాం కదా. మనం భూమి కదలకుండా ఉన్నా కూడా, స్టాటిక్గా ఉన్నా కూడా మనకి ఒక విషయం తెలుసు, సత్యం తెలుసు. ఏంటి? భూమి స్టాటిక్గా ఉండదు, కదులుతూ ఉంటుంది. ఎన్నో వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది సూర్యుని చుట్టూ. మరి తన చుట్టూ తాను దాదాపు 1000 మైల్స్ పర్ అవర్లో తన చుట్టూ తాను తిరుగుతుంది. 67,000 మైల్స్ పర్ అవర్లో మరి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది శాస్త్రం, సైన్స్, ఇది మనకు తెలుసు. అయినా సరే మనకి సూర్యుడు ఉదయం కనపడుతుంది, సూర్యాస్తమయం కనపడుతుంది, మరి స్టాటిక్గా మనం ఉన్నాం. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే ఇదే. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ జగత్తు కదలికలు, జగత్తులో ఉన్నటువంటి ఆటుపోట్లు నన్ను ఎక్కువగా బాధించవు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.